తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ అన్నారు కేసీఆర్. మరోసారి వలసవాద కుట్రలకు తెలంగాణ బలి కావద్దని చెప్పారు. గత గాయాల నుంచి ఇప్పుడే కోలుకుంటున్నామన్న కేసీఆర్ ప్రజలను తిరిగి చైతన్యం చేసే బాధ్యత బీఆర్ఎస్ శ్రేణులదేనని చెప్పారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం అనుభవించిన భయంకరమైన గాయాలు, కష్టాలు, బాధలు ఒక్కనాటివి కాదన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 1.5 శతాబ్ద కాలం పాటు కొనసాగిన బాధల గాయాల చరిత్ర తెలంగాణదని అన్నారు. రాజులు రాచరిక పాలన నుంచి భూస్వాములు గడీల దొరల పీడన అంతా ఒక పెద్ద దుఃఖమని గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర నేతలు హాజరయ్యారు. సీనియర్ జర్నలిస్టు టంకశాల అశోక్ ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు సాగిన సమావేశంలో తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామ క్రమాన్ని కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు. రాజుల కాలం నుంచి నిజాం రాజుల దాకా రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటాలు, అవి ప్రజల్లో పెంచిన చైతన్యం గురించి వివరించారు. నాటి హైదరాబాద్ సంస్థానంగా ఒక దేశంగా వెలుగొందిన తెలంగాణ ప్రజాస్వామిక భారతదేశంలో విలీనమైన అనంతరం ఒక రాష్ట్రంగా కూడా తన అస్తిత్వాన్ని చాటుకోలేకపోవడం శోచనీయమన్నారు. దాని వెనుక రాజకీయంగా తెలంగాణ నాయకత్వాన్ని విస్మరించి నాటి కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అనుసరించిన కుట్రపూరిత రాజకీయాల గురించి వివరించారు కేసీఆర్. తెలంగాణ చరిత్రను అర్థం చేసుకుంటే గుండె బరివెక్కిపోతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాను ఒక వ్యక్తిగా 1 దశాబ్ద కాలం పాటు స్వయంగా ఆ క్షోభను అనుభవించానని గుర్తు చేశారు. తాను మొదలైన నాడు తెలంగాణ వస్తదని ఒక్కరిలో కూడా విశ్వాసం లేదని చెప్పారు. ఎక్కడ చూసినా తెలంగాణలో నెత్తురు ఏరులై పారిన సందర్భంలో తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందన్నారు. నెత్తురు కారందెన్నడో నా తెలంగాణ జిల్లాలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో అని నాడు ప్రజల గోసపై వచ్చిన పాట తనను ఎంతగానో బాధించిందని చెప్పారు. తెలంగాణకు ఎవడి చేసిన పాపం ఇది, దానికి నిష్కృతి లేదా అని ఆలోచించేవాళ్లమన్నారు. ఇంట్లో ఉన్నోళ్లను పట్టుకుపోయి నక్సలైట్ పేరుతో కాల్చి చంపేవారని చెప్పారు. ప్రజలను చంపుతుంటే నాటి తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా క్షోభ అనుభవించేవారని గుర్తు చేశారు కేసీఆర్. సాయుధ పోరాటం అనంతరం తెలంగాణను ఆంధ్రాలో అన్యాయంగా విలీనం చేశారని కేసీఆర్ అన్నారు. దానివల్ల యువతలో, ప్రజల్లో అలజడి పెరిగిందని చెప్పారు. ఆనాటి నుంచి ఆత్మగౌరవ పోరాటాలు చేశారని చెప్పారు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ వంటి అనేక ఉద్యమాలు మొదలయ్యాయన్నారు. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగే అన్ని అర్హతలు ఉన్నాయని మొదటి రాష్ట్రాల పునర్విభజన సంఘం స్పష్టంగా చెప్పిందన్నారు. ఆ సిఫార్సులను తుంగలో తొక్కింది కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చేసింది నాటి కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ముల్కీ రూల్స్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని, ఇందిరాగాంధీ పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని సవరించి మరీ ముల్కీ రూల్స్ ను రద్దు చేశారని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు జరిగింది ఒక్క ద్రోహం కాదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పలు రకాలుగా తెలంగాణ హక్కులను కాలరాసిందన్నారు కేసీఆర్. నీటి వాటాల కోసం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అందులో ఒకటని చెప్పారు. వీటి నుంచి కాపాడేందుకు నాడు ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదన్నారు. అనంతరం వలసాంధ్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు తెలంగాణను అన్ని రకాలుగా నాశనం చేశారని మండిపడ్డారు. అధికారం వాళ్ల చేతుల్లోనే, మీడియా వాళ్ల చేతుల్లోనే ఉండేదన్నారు. మనకో దారి లేదు, తెన్ను లేదన్నారు. కరెంటు లేదు, బొంబాయి, దుబాయ్ వలసలు ఉండేవన్నారు. తెలంగాణ పల్లెల్లో నెలకు 3 పాడెకట్టెలు ఎందుకో అని గోరేటి వెంకన్న లాంటి కవుల వలపోతలు ఉండేవని గుర్తు చేశారు. గంజి కేంద్రాలు నడిపించిన గోస ఆనాడు ఉండేదని చెప్పారు. ఇంత అన్యాయం జరుగుతున్నా నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు విప్పలేదని మండిపడ్డారు కేసీఆర్.
నాడు చంద్రబాబు ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో తాను సహించలేకపోయానని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ శతాబ్దాల గోసకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆనాడే గట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తాను ఒక్కడిగానే బయలుదేరానని చెప్పారు. 2000 సంవత్సరం నుంచి మొదలైన తన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం నేటికి 25 ఏళ్లకు చేరుకుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాడు తనకు ఆఫీస్ కూడా దొరకకుండా చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన నివాసమైన జలదృశ్యంలో ఆఫీస్ ఇస్తే నాటి తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కూల్చేసిందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం తన చారిత్రక అవసరం దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ అని వివరించారు కేసీఆర్. తెలంగాణ కోసం పురుడు పోసుకున్న బిడ్డను నలిపేయాలని ఎన్నో కుట్రలు జరిగాయన్నారు కేసీఆర్. ఇప్పుడు అదే చంద్రబాబు ఏదో ఒక రూపంలో మళ్లీ తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నాడన్నారు. తెలంగాణ మళ్లీ వలసవాద కుట్రలకు బలికావద్దన్నారు. గత గాయాల నుంచి కోలుకుంటున్నామని తిరిగి వలసవాద పాలకుల చేతిలో పెడితే తెలంగాణ కోలుకోకుండా ఆగమయ్యే ప్రమాదముందని అన్నారు. అలా జరగకుండా తెలంగాణకు శాశ్వత న్యాయం జరగాలంటే మనం ప్రజలను తిరిగి చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. ఆ బాధ్యత ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద ఉందన్నారు కేసీఆర్. తెలంగాణ జాతి ప్రస్థానంలో తలెత్తిన గాయాలు, బాధలు పూర్తిగా తొలగించడానికే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు కేసీఆర్. తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా తనకు తాను నిలబడేలా పురుడు పోసుకుందే బీఆర్ఎస్ అని చెప్పారు. అలాంటి చారిత్రక పాత్రను పోషించడానికి సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులంతా సంసిద్ధులం కావాలని పిలుపునిచ్చారు కేసీఆర్.